హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ నుంచి షైన్ ఇండియా బిడ్ బ్యాంక్ నుంచి జనవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్లోని ముఖ్యాంశాలు ముఖ్యమైన బిట్స్ని మరొకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఫస్ట్ బిట్ వచ్చేసి జపాన్కు చెందిన ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ సంస్థ టీడీకే భారత్లో యాపిల్ ఐఫోన్లకు సంబంధించిన లిథియం అయాన్ బ్యాటరీల ప్లాంట్ను 180 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడ ఏర్పాటు చేయనుంది అనేది ఫస్ట్ బిట్. దీనికి ఆన్సర్ వచ్చేసి మనేసర్, హర్యానా. రెండో బిట్ అంత ఇంపార్టెంట్ కాదు, థర్డ్ది. ఇక్కడ చూద్దాం. భారత వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ది ఇండియన్ మిషన్ టు ఆసియాన్ సంయుక్తంగా ఆసియాన్ ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ 2023 నవంబర్ 22 నుంచి 26వ తేదీ వరకు ఎక్కడ నిర్వహించారు? దీనికి ఆన్సర్ జకర్తా, ఇండోనేషియా. ఇది మిల్లెట్స్ సంబంధించింది కనుక 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ ఇయర్ అనుకుంటున్నాం కనుక యుఎన్ఓ ప్రకటించింది కనుక ఆ సందర్భంగా బిట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ బిట్స్ వరకు చదువుకుందాం మనం, అన్నీ అవసరం లేదు. సమాజంలో హెచ్ఐవి బాధితులపై ఉన్న ప్రతికూల ఆలోచనలను తొలగించడంతో పాటు వారికి ఉపాధి కల్పించే లక్ష్యంతో సామాజిక కార్యకర్త కల్లోల్ ఘోష్ కాఫీ బిహైండ్ బౌండరీస్ అనే ట్యాగ్ లైన్ కేఫ్ పాజిటివ్ని ఎక్కడ ప్రారంభించారు అంటే సౌత్ కోల్కతా, పశ్చిమ బెంగాల్. ఇది ఇంపార్టెంట్ పెట్టేది. తర్వాత ఇది కూడా ఇంపార్టెంటే. ఈ క్రింది వాటిని పరిగణించండి అన్నారు. ఏబీసీ రైట్. ఆ రైట్ అయినటువంటి 3 స్టేట్మెంట్స్ని మనం చదువుకుందాము, మిగతాయి మనకు అవసరం లేదు. రైట్. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరంలో బీభత్సం సృష్టించింది. ఈ తుఫానుకు మిచాంగ్ అనే పేరును మయన్మార్ సూచించింది. ఈ పేరుకు అర్థం ఏమిటంటే బలం పుంజుకునే శక్తి అని అర్థం. ఈ మిచాంగ్ తుఫాన్ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన అతి తీవ్ర తుఫాన్ డిసెంబర్ 5న తుఫాన్గా దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల ప్రాంతంలో తీరం దాటింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మిచాంగ్ తుఫాన్ ఇది బంగాళాఖాతంలో ఏర్పడింది. ఈ పేరుని సూచించింది మయన్మార్. దీని అర్థం ఏమిటి అంటే బలం పుంజుకునే శక్తిని అర్థమట. రైట్. రక్షణ రంగంలో సహకారాన్ని పెంచుకోవడానికి కీలక ఖనిజాలు, వర్తకం, పెట్టుబడి వంటి రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఇండియా ఏ దేశంతో 2023 నవంబర్ 30న 2+2 మంత్రిత్వ శాఖ చర్చలు జరిపింది అంటే ఆస్ట్రేలియా. ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది మీకు ఇంపార్టెంట్ వరకే చదివినిపిస్తున్నాను, అన్నీ అవసరం లేదు. రైట్. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు 2023కు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ 2023 శిఖరాగ్ర సదస్సు నవంబర్ 15 నుంచి 17వ తేదీ వరకు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కోలో నగరంలో జరిగింది. ఈ సదస్సు యొక్క థీము క్రియేటింగ్ ఏ రెసిలెంట్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ ఆల్. ఈ కూటమిలో అమెరికా, చైనా, తైవాన్, రష్యా, ఆస్ట్రేలియాతో సహా మొత్తం 20 దేశాల సభ్యత్వం కలిగి ఉన్నాయి. అనేది సభ్యత్వం కలిగి ఉన్నటువంటి స్టేట్మెంట్ రాంగ్ అట.
ఆసియా పసిఫిక్ తీర ప్రాంతంలో ఆసియా దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్యం పొందడానికి 1989లో అపెక్ ఏర్పడింది. ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అపెక్ 1989లో ఏర్పాటైంది. నెక్స్ట్ వీటి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాయిస్ ఆఫ్ గ్రోత్ శిఖరాగ్ర సదస్సు 2023కు సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో సరైనది లేదా ఏవి సరైనవి అని అడిగారు. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే చూద్దాం ఒకసారి. ఏబిసిడి అన్నీ కూడా సరైనవే. ఒకసారి 4 స్టేట్మెంట్స్ కూడా మీకు చదివి వినిపిస్తాను. 2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సు నవంబర్ 17న వర్చువల్ విధానంలో జరిగింది. కలిసికట్టుగా అందరి కోసం అందరి నమ్మకంతో అనేటువంటి థీమ్తో ఈ సదస్సు జరిగింది. ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్లో భాగం కావాలని గ్లోబల్ సౌత్ దేశాలకు పిలుపునిచ్చింది. భారతదేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో 120కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ 2 స్టేట్మెంట్స్ రైటే. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కూడా మీకు చదివినిపిస్తాను. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ప్రధానమంత్రి ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేరులో మార్పు చోటు చేసుకుంది. ఇక నుంచి ఆయుష్మాన్ భారత్ను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని పిలవాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మరియు ఆరోగ్యం పరమం ధనం అనే ట్యాగ్ లైన్ కూడా జత చేర్చింది. మనకు ఈ 4 స్టేట్మెంట్స్ రైటే. నేను ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. రైట్. డ్రోన్ దీదీ యోజనకు పథకంకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందజేసేందుకు ఉద్దేశించిన డ్రోన్ దీదీ యోజనను ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 30న ప్రారంభించారు. ఈ పథకం కింద 2024-25 సంవత్సరం నుంచి 2025-26 వరకు ఎంపిక చేసినటువంటి 15,000 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు పంపిణీ చేస్తారు. అలాగే ఇంకొక 2 స్టేట్మెంట్లు ఉన్నాయి, అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, ఒకసారి చదువుదాం అయినా సరే. డ్రోన్ల వినియోగానికి 1000 హెక్టార్ల వ్యవసాయ భూమిని అందుబాటులో ఉంటే 10-15 గ్రామాలను ఒక క్లస్టర్గా రూపొందిస్తారు. 1000 హెక్టార్లో డ్రోన్ ద్వారా ఎరువులు, పురుగు మందులు పిచికారీ వల్ల ఏటా 9.60 లక్షల ఆదాయం వస్తుందని చెప్పని ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఏబి 2 స్టేట్మెంట్స్ కూడా రైటే. వికసిత్ భారత్ @2047 యువగలం వికసిత్ భారత్ 2047 వాయిస్ ఆఫ్ యూత్ను డిసెంబర్ 11న ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. రానున్న 25 ఏళ్లలో భారత్ను ఆర్థికాభివృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సమతుల్యత, సుపరిపాలన వంటి అంశాలలో పలు అంశాల్లో అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ 28వ బిట్ ఇంపార్టెంట్. తక్కువ ధరకు మందులను విక్రయించే జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుంచి 25,000కు పెంచే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అయితే ఎక్కడ 10,000వ జన్ ఔషధి కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు అంటే దేవ్గఢ్ ఎయిమ్స్ జార్ఖండ్. ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. మనకు దాంట్లో చివరి తప్పు, మిగతాయి చూద్దాం. తూర్పు నౌకాదళానికి చెందిన విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో ఐఎన్ఎస్ తుర్మిగి యుద్ధ నౌక సేవలను డిసెంబర్ 14 పునఃప్రారంభించారు. తుర్ముగ్లి దేశంలో రూపొందించిన అతిపెద్ద ఐఎన్ఎస్ సందాయక్ భారత నౌకాదళంలో చేరింది. రైటే, ఐఎన్ఎస్ సందాయక్. సంపన్న దేశాలతో పోలిస్తే మధ్య ఆదాయ పేద దేశాల పిల్లల్లో
ఎక్కువ మంది పొట్టిగా ఉండటానికి జన్యుపరమైన కారణాలతో పాటు బాహ్య జన్యు మార్పులు కారణమవుతున్నాయని CCMB అంతర్జాతీయ పరిశోధకులతో కలిసి చేసిన పరిశోధనలో వెల్లడైంది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది బుకర్ ప్రైజ్ 2023 అవార్డును ఐర్లాండ్ రచయిత పాల్ లించ్కు లభించింది. పాల్ లించ్ ఇతను రాసిన ప్రాఫిట్ సాంగ్ నవలకు గాను లభించింది. అలాగే ABD కూడా రైటే. ఐర్లాండ్లో నిరంకుశత్వంలోకి జారిపోతున్న టైంలో రహస్య పోలీసుల బారిని తప్పించుకునేందుకు ఓ కుటుంబం పడిన కష్టాల నేపథ్యమే ఈ పుస్తకం. కెన్యాలో జన్మించి లండన్లో స్థిరపడిన భారత సంతతి రచయిత చేతన మారు రాసిన ప్రముఖ నవల క్రింది వాటిలో ఏది అంటే వెస్టర్న్ లయన్. ఇక్కడ అన్నీ కూడా రైట్ స్టేట్మెంట్లు, బిట్ కూడా ఎక్స్పెక్టెడ్ బిట్. ఇది ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. 2023 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతి విజేతలు డేనియల్ బారోన్ బోయం, అలీ అబు అవాన్ వీరు పాలస్తీనా ఇజ్రాయెల్ సంఘర్షణను శాంతియుతంగా చర్చలు సంప్రదింపుల ద్వారా పరిష్కరించేందుకు శ్రమిస్తున్నారు. ఇందిరాగాంధీ బహుమతి విజేతకు 25 లక్షల రూపాయలు అందజేస్తారు. 2014 నుంచి రూట్స్ అనే కార్యక్రమం ద్వారా పాలస్తీనులు ఇజ్రాయెల్కు అహింస పరివర్తనపై అవగాహన కల్పిస్తున్నారు. రైట్. ఇక 4 స్టేట్మెంట్లోనే 4 స్టేట్మెంట్ రైట్. ఖచ్చితంగా స్టేట్మెంట్స్లోంచి ఏదైనా ఒక దాంట్లోంచి బిట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ అ బిట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని డిసెంబర్ 9 లాంఛనంగా ప్రారంభించింది. రైట్ స్టేట్మెంట్ ఇది. తొలి ఉచిత టికెట్ను తెలంగాణకు చెందినటువంటి ప్రఖ్యాత బాక్సర్ నిఖత్ జరీన్కు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఇది కూడా రైటే. తర్వాత మూడవది తప్పు అంశము. రైట్. డిసెంబర్ 10 ప్రారంభించలేదు, ఇది ఫిబ్రవరిలో ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని సిలిండర్ సంబంధించి. నెక్స్ట్ 4 చేయూత పథకంలో భాగంగా రాష్ట్రంలోని పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ డిసెంబర్ 9 లోగో పోస్టర్ని ఆవిష్కరించారు. రైట్. నెక్స్ట్ ఈ బిట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చేటువంటి బిట్లలో ఇదొకటి. నీతి ఆయోగ్ డిసెంబర్ 7 ప్రకటించిన ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ డెల్టా ర్యాంకుల్లో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్న తిర్యాని బ్లాక్ తెలంగాణలోని ఏ జిల్లాలో ఉందంటే కొమరంభీం ఆసిఫాబాద్. నెక్స్ట్ గ్రామీణాభివృద్ధి ప్రోత్సాహానికి హైదరాబాద్లోని జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ NIRD డిసెంబర్ 13 అవగాహన ఒప్పందం ఏ రాష్ట్రం చెందినటువంటి బీజీ పంత్ జాతీయ హిమాలయాల వాతావరణ సంస్థ GBNIHతో కుదుర్చుకుంది అంటే ఉత్తరాఖండ్. రైట్. దౌత్య రంగంలో ఆస్కార్గా భావించే దివాళీ పవర్ ఆఫ్ వన్ పురస్కారాలకు క్రింది వానిలో ఎంపికైంది ఎవరున్నారు? బాన్ కీ మూన్, మిర్సిదా కొలాకవిచ్, కిమ్ సూక్, మిరోస్లావ్ లజ్కాక్. కొంచెం కష్టంగా ఉన్నాయి, బాన్ కీ మూన్ పేరు తప్ప మిగతా కొంచెం కష్టంగా ఉన్నాయి మనకు. 2 సార్లు చదువుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ శాసనసభ 3వ స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ డిసెంబర్ 14 పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇతడు తెలంగాణ శాసనసభకు స్పీకర్గా ఎన్నికైన తొలి దళితుడు. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 1964లో జన్మించిన ప్రసాద్ కుమార్ తాండూరులో ఇంటర్మీడియట్ చేశారు. తాండూరు అనగానే మనకు తాండూరు, కందిపప్పు, జిఐ ట్యాక్స్ అన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బ్రెయిన్లో గుర్తు రావాలి.
నెక్స్ట్, ప్రధానమంత్రి రక్షణ బాధ్యతను చూసేటువంటి ప్రత్యేక భద్రతా దళం ఎస్పీజీ డైరెక్టర్గా నవంబర్ 15న ఏ సీనియర్ ఐపీఎస్ అధికారి నియమితులయ్యారంటే అలోక్ వర్మ. నెక్స్ట్, ఈ క్రింది స్టేట్మెంట్లో రైట్ అని అడిగారు. 4వ తప్పు, మిగతా అన్ని రైటే. సో మనం చదువుదాం ఒకసారి. మిస్ ఇండియా యుఎస్ఏ 2023గా భారత సంతతికి చెందినటువంటి రిజుల్ మైనీ విజేతగా నిలిచారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నూతన చైర్మన్గా అనిల్ జైన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. అనిల్ గుర్తుపెట్టుకోండి. ఇన్ ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ పుస్తకాన్ని ప్రణబ్ కుమార్తె షర్మిష్ఠ రాశారు. ఒక్కోసారి అలాంటివి వస్తాయి ఎగ్జామ్లో. రైట్, ఇక్కడ మనకు రాంగ్ స్టేట్మెంట్ అడిగారు. 4వది రాంగ్, మిగతా రైటే. ఒకసారి చూద్దాం. ప్రపంచంలో ఎత్తైన సియాచిన్ గ్లేసియర్ ఆపరేషన్ పోస్ట్లో ప్రథమ మహిళా వైద్యాధికారిగా కెప్టెన్ ఫాతిమా వసీంని ఆర్మీ నియమించింది. ఈమె మొట్టమొదటి వైద్యాధికారి అట. లడ్డాఖ్లోని సియాచిన్లో బాధ్యతలు చేపట్టినటువంటి 2వ వైద్యాధికారి ఫాతిమా. ఈమె 2వ అధికారి అట ఈ ప్రాంతంలో. కెప్టెన్ గీతికా కౌల్ను సియాచిన్ మొదటి వైద్యాధికారిగా ఆర్మీ నియమించింది. గీతికాము ఫస్ట్, ఫాతిమా సెకండ్ అనమాట. స్టేట్మెంట్స్ ఒకసారి అడగవచ్చు ఎగ్జామ్స్లో, చాలా ఇంపార్టెంట్ కనుక. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో 2024 గాను చోటు దక్కించుకున్నది క్రింది వాళ్ళు ఎవరు? నిర్మలా సీతారామన్ రైట్, రోష్ని నాడార్ మల్హోత్రా రైట్, సోను మెండల్ రైట్, కిరణ్ ముజుందర్ షా రైట్. 4 రైటే. పేర్లే కష్టంగానే గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్, ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి బిట్ ఇది. విశ్వసుందరి మిస్ యూనివర్స్ 2023 పోటీల్లో నికారాగువా దేశానికి చెందిన షెన్నీస్ పలాషియోస్ విజేతగా నిలిచింది. ఈమె ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న తొలి నికరాగువా యువతి. మళ్ళొకసారి పేరు చెప్తాను. షెన్నీస్ పలాషియోస్. ఓకే, రైట్. ఈ పోటీలు సలుడార్లో జరిగాయి, అందుకు ఇబ్బంది కాకపోవచ్చు. పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసేటట్టు పెట్టేది. ఇటీవల మరణించిన జస్టిస్ ఫాతిమా బీబీ గురించి సరికాని అంశం ఏదని చెప్పి 4వది సరికాదు, మిగతా సరైన అంశాలు మనం చదువుకుందాం. 1989లో సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు ఈమె. 1983-89 వరకు కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1997-2001 వరకు తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. నెక్స్ట్, మరొక ఇంపార్టెంట్ బిట్. మెరియం వెబ్స్టర్ నిఘంటు కంపెనీ నవంబర్ 27న ప్రకటించిన ప్రకారం 2023లో అత్యధికులు అన్వేషించిన పదం ఏది? అథెంటిక్. నెక్స్ట్, ప్రముఖ టైమ్ మ్యాగజైన్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎన్నికైన ప్రముఖ క్రీడాకారుడు లేదా క్రీడాకారుని ఎవరంటే లియోనల్ మెస్సీ. ఓకే, రైట్. ఇవి మనకు జనవరి నెలలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే. ఓకే, ఇవి షైన్ ఇండియా నుంచి వెనకాల పేజ్లను స్కాన్ చేసి యాజ్ టీజ్గా చదివినిపించడం జరిగింది. ఇవి కేవలము పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఏం చదవాలి, ఎన్ని బిట్స్లో అని చెప్పంటుంది. కొన్ని సెలెక్టివ్గా చదివితే అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది మాత్రం చదువుకుని వెళ్ళినట్లయితే మనం బిట్ ఆన్సర్ చేయగలుగుతాం ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. I hope this will be useful to you. If you feel this is useful to you and your friends, please share to your friends. Okay, have a nice day. We shall meet in the next video with a good content. Thank you very much.